హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విశాఖ కోర్టు ముందు లోకేష్ బాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దావూస్ పర్యటనలు, పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెక్స్ట్ రాదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీ ప్రభుత్వంలో మేము పెట్టుబడులు పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పరిశ్రమలు మాకు వద్దు అని అంటాడు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాదు అని గ్యారంటీ ఇవ్వగలరా అని లోకేష్ బాబును పారిశ్రామికవేత్తలు అడిగారట. పెట్టుబడుల గురించి ఈయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక్కడే పెట్టుబడులు తెచ్చాడట, పరిశ్రమలు తెచ్చేశాడట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సిటీ ఎవరు తీసుకొచ్చారో లోకేష్ బాబు గారు చెప్పగలరా? అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం. రాజశేఖర్ రెడ్డి గారు 2 లక్షల మందికి ఉపాధి కలిగేలా శ్రీ సిటీ నిర్మాణానికి పునాది వేసిన వ్యక్తి. శ్రీ సిటీని రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొప్పర్తిలో జగన్మోహన్ రెడ్డి గారు 75,000 మందికి ఉపాధి కలిగేలా కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సజ్జన్ జిందాల్ మన రాష్ట్రం వదిలేసి మహారాష్ట్రలో పెట్టుబడులు 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి పట్టేదానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన పైన ముంబై నటి కాదంబరి కేసులు ఆయన వెనకాల ఉన్నారని సజ్జన్ జిందాల్పై ఆయన్ని వేధించడం మొదలు పెడితే సజ్జన్ జిందాల్ ఈయన నుండి పరారైపోయి మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ వద్దు, మాకు ఈ విధంగా వేధింపులు చేస్తూ మాకు సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని ఇరికిస్తారా అని కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు సజ్జన్ జిందాల్ వెళ్ళిపోవటం జరిగింది. ఈ విధంగా పారిశ్రామికవేత్తలు ఏ ప్రభుత్వంలో విడిచి వెళ్ళిపోతున్నారో ఒక్క సజ్జన్ జిందాలే ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలు మీరు శ్రీ సిటీలో షో చేసి ప్రారంభించాలి. ఆల్రెడీ ప్రారంభమైన కంపెనీలకి మళ్ళీ మీరు రెండోసారి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 4 ఓడరేవుల నిర్మాణం 1000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే వాటిని మీరు ప్రైవేటు యాజమాన్యానికి ప్రైవేటు పరం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఓడరేవులు వస్తే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఇవి పరిశ్రమలు కాదంటారా? 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని వాటిని కూడా ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పెట్టేందుకు మీరు కంకణాలు కట్టుకున్నారు. ఫిషింగ్ హార్బర్లు వస్తే వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కలగదా? ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మందికి ఉద్యోగాలు రావా? మరి ఎవరి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మీ నాన్నగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి లక్షలాది కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా ఉండేవాడు కాదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు ఎక్కడున్నాయి? మరి దావూసు పర్యటన మీరు గతంలో మీ నాన్నగారు 4 సార్లు వెళ్తే నువ్వు ఒకసారి వెళ్ళావు, మొత్తం 5 సార్లు వెళ్ళారు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? వాటి పేర్లు, వాటి డీటెయిల్స్ ఏమన్నా మీరు చెప్పగలరా లోకేష్ బాబు అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. యాక్చువల్గా దావూస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను మీరు వేధిస్తున్నారు, ఉదాహరణకు సజ్జన్ జిందాల్ను మీరు వేధించడం వల్ల ప్రముఖ JSW కంపెనీ మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆదానీపై కూడా మీరు సోలార్ పవర్ ప్రాజెక్టు ఆదానీ కంపెనీలు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆదానీపై కూడా మీరు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి ఆదానీకి సంబంధాలు ఉన్నాయని మీరు చేసిన దుష్ప్రచారం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొట్టుకుని సస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇటువంటి రాష్ట్రంలో మేము పెట్టుబడులు ఎలా పెట్టాలి అని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తే మీరు దాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని గ్యారంటీ మీరు ఇవ్వగలరా?
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మమ్మల్ని వేధిస్తాడు అని లోకేష్ బాబు గారు చెప్పటం ఇది పచ్చి అబద్ధం అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వెలగబెట్టింది ఏమీ లేదని ప్రజలందరికీ తెలుసు. హైదరాబాదులో హైటెక్ సిటీ కానీ కాంగ్రెస్ పుణ్యమా అని వాళ్ళు శంకుస్థాపనలు చేశారు. అప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ కంపెనీ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం వల్ల అక్కడ హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలకి హైటెక్ సిటీని ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీసు, తర్వాత రింగ్ రోడ్డు వేయడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కనీసం ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే అంబులెన్స్ లేనటువంటి పరిస్థితి. తేలుగుట్టినా పాము గుట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోతూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని 108 వాహనాలను ఆయన ప్రవేశపెట్టాడు. మీరు నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలను తీసుకొస్తే కార్పొరేట్ కళాశాలలో కూడా పేదవాడు చదవాలి, కార్పొరేట్ కళాశాలలతో సమానంగా పేదవాడు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో లక్షలాది మందిని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు లక్షలాది మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్తో లక్షలాది మందిని ఆయన చదివించడం జరిగింది. ఈరోజు బీటెక్ ఇంజనీరింగ్ చదివారు అంటే లక్షలాది మంది. దానికి కారణం పునాది వేసిన రాజశేఖర్ రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం వల్ల. పోనీ మీ ప్రభుత్వంలో ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారో చెప్పగలరా? రాష్ట్రానికి వచ్చిన 17 మెడికల్ కళాశాలలను మీరు రానీయకుండా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 12 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం రావాల్సి ఉండగా నిర్మాణాల్లో ఉన్న పూర్తి మెడికల్ కాలేజీలన్నింటినీ ఆపేసి పార్వతీపురం మెడికల్ కాలేజీ టెండర్స్ను కూడా రద్దు చేసిన ఘనత మీది. మెడికల్ కాలేజీల వల్ల 2450 సీట్లు ఈ సంవత్సరం విద్యార్థులు కోల్పోవలసి వచ్చింది. లోకేష్ బాబు గారు అభివృద్ధి గురించి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మీ ప్రభుత్వంలో ఏం చేశారు అనేది తెలుసుకుని మాట్లాడాలి. 108 వాహనాలు కానీ, 108 సేవలు కానీ, 104 సేవలు కానీ, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య కానీ, ప్రభుత్వ బడుల్లో విద్యా కానుక పిల్లలకి ఇవ్వటం కానీ, అమ్మఒడి పథకం కానీ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, రాష్ట్రానికి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, ప్రతి గ్రామంలో హెల్త్ కేర్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎరువులు విత్తనాలు సకాలంలో సీజన్ కంటే ముందుగా ఇవ్వటం కానీ, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 17 మెడికల్ కళాశాలలో మీ వల్ల 2450 సీట్లు విద్యార్థులు కోల్పోతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను మీరు తుంగలోకి దొక్కారు. వీటిపైన మాట్లాడుకుంటా పెట్టుబడులపై అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ని మీరు అమలు చేయండి. ఎవరికీ నష్టం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించండి. కానీ ఆ తప్పుకు మళ్ళీ పరిహారం ఉంటుంది. భవిష్యత్తులో మీరు కూడా ఇంతకన్నా ఎక్కువగా అనుభవిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. మీరు రాజకీయంగా తేల్చుకోండి, కానీ ప్రభుత్వాలు ఎవరు ఏం చేశారు అన్నది ప్రజలకు నిజాలు చెప్పండి అని మాబోటు వాళ్ళు మేము ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నిజాలు మాట్లాడండి ప్రెస్ మీట్లో లోకేష్ బాబు గారు అనే ఈ వీడియో ద్వారా నేను లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాను.